పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ ఆరాధనకు, ప్రభు బల్ల ఆరాధనకు చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును, మీ పిల్లలను, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. మంచిది, చదవండి. నిర్గమకాండం 30వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదవండి. చాలు, 1-2 వాక్యాలు చదవండి. మరియు ధూపము వేయుటకు నీ ఒక వేదికను చేయవలెను. ఒక వేదికను చేయవలెను. తుమ్మకర్రతో దాని చేయవలెను. దాని పొడుగు 1 మూర. చాలు. ప్రభు ప్రత్యక్ష గుడారాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ ప్రత్యక్ష గుడారంలో భాగంగానే దేవుడు ఏం చేయమన్నాడంటే, బిడ్డలారా, ఒక ధూప వేదికను చేయండి అన్నాడు. ఏం చేయమన్నాడు? ధూప వేదికను చేయండి అన్నాడు. ఎందుకు ఈ ధూప వేదిక చేయమన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ధూపము వేయుటకు. ధూపము దేనికి సూచన? ప్రార్థనకు సూచన. ధూప వేదిక దేనికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. అలాగే ధూప ద్రవ్యములు దేనికి సూచనలు? ప్రార్థన, కృతజ్ఞతాస్తుతులు, యాచనలకు, అన్నిటికీ సూచనగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. మోతకర్రలు దేనికి సూచన? చెప్పలే కదా. మోతకర్రలు దేనికి సూచన? ధూప వేదికను మోసేవారు ఎవరు? యాజకులు, లేవీలు, మొరారీలు, కహతీలు, గెర్షోనీలు. 3 ఉన్నారు కదా. లేవీల్లో 3, గెర్షోనీలు, మొరారీలు, కహతీలు. ఈ యాజకులు మోయాలి. ఓకే, ఇప్పుడు అప్పుడు యాజకులు మోసారు. ఇప్పుడు ఎవరు మోయాలి ధూప వేదికను? ధూప వేదిక అంటే ఎవరు అనుకున్నాం? చెప్పండి. ధూప వేదిక అంటే ఎవరు నానా? ప్రభు అయిన యేసుక్రీస్తు. లాస్ట్కు మనం అనుకున్నాం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ వేదికను మోసుకుంటూ తిరిగేవారు ఎవరు? యాజకులు. తర్వాత ఇప్పుడు ఎవరు వేయాలి? మనమే. అంటే అర్థం ఏంటంటే, మోతకర్రలు ఎవరో కాదు, మనమే. ఆమేన్. హల్లెలూయా. ధూప వేదికను ఊరూర మోసేటువంటి మోతకర్రలు మనమే, మోసేవారం కూడా మనమే. ఇవి లాగా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సూచనగా ఉన్నాయి. ఇప్పుడు ధూపం అంటే ఏంటి? ప్రార్థన అని మనం నేర్చుకున్నాం. అందులో లోతైన సత్యాలు ఇంకా అలాగనే దాచబడి ఉన్నాయి. వాటి గురించి పెద్దగా మనం ఏమి చెప్పుకోవడం లేదు. కానీ బిడ్డలారా, కొన్ని మాత్రమే చెప్తున్నాను. టూకీగా పైన మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు ధూపం అంటే ప్రార్థన అని అనుకున్నాం. దేవుడు ధూపం ఎన్ని మార్లు వేయమన్నాడు యాజకుని ప్రత్యక్ష గుడారంలో ఎన్ని మార్లు ధూపం వేయమన్నాడు? 2 మార్లు. మరి దావీదు ఏమన్నాడు? 3 మార్లు. మరి యేసయ్య ఏమన్నాడు? యేసు ప్రభు ఏం చెప్పాడు మనకు? ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు? 3 సార్లు అన్నాడా? కాదు, ఏడతెగక అన్నాడు. ఎప్పుడైనా ఏడతెగక. అపోస్తలులు ఇచ్చిన ఉపదేశం అంటే మనకు ఏడతెగక ప్రార్థన చేయండి. ఏడతెగక ప్రార్థన చేయండి. సమయమందును అసమయమందును వాక్యాన్ని ప్రకటిస్తూ ప్రార్థనలో ముందుకు వెళ్ళండి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మనం గత వారంలో నేర్చుకున్నాం. ప్రార్థన ఎలాగూ చేయాలి, ప్రార్థన ఎందుకు చేయాలి అనే విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చెప్తే మనకు సమయము సరిపోదు కనుక ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేవి సంగతులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, బిడ్డలారా, ప్రార్థన దేని కొరకు చేయాలి, ఎవరి కొరకు చేయాలి? ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలమైన మనం, విమోచింపబడిన మనం, రక్షణ పొందిన మనం దేని కొరకు చేయాలి, ఎవరి కొరకు చేయాలి? చాలా మందికి వారు ప్రార్థన ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎవరి కొరకు చేయాలో తెలియదు, ఎలా చేయాలో కూడా తెలియదు. ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియదు. దీర్ఘ ప్రార్థనలు వద్దన్నాడు ప్రభు. మూలలో సందులో నిలిచి ప్రార్థన చేయొద్దు అన్నాడు ప్రభు. ఈ చాలా సంగతులు కలవు నానా. అవన్నీ చెప్పడానికి మనకు సమయం కుదరదు కనుక కొన్ని మాటలు నేర్చుకుందాం. వచ్చేవారు కూడా మరికొన్ని మాటలు ఇదే వాక్య భాగంలోంచి, ఇదే పాఠంలోంచి నేర్చుకుంటాం. ప్రార్థన ఎవరి కొరకు చేయాలి, దేని కొరకు చేయాలి? ఓకేనా? ప్రార్థన ఎవరి కొరకు చేయాలి, దేని కొరకు చేయాలి? రైట్. జాగ్రత్తగా ఇప్పుడు వాక్యాన్ని వినండి. ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? దేవుని ప్రజలమైన మనం
అని వాక్యంలో చూస్తే బిడ్డలారా, ఒకసారి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలోంచి విమోచింపబడిన తర్వాత దైవజనుడైనటువంటి మోషే సినాయి పర్వతం ఎక్కాడు. ఇంచుమించు 40 దినాలు అక్కడే ఉన్నాడు. అయితే ప్రజలందరూ చూసి వాళ్లకు యాస్త కలిగి ఏమన్నారంటే, అహరోన్, ఇదిగో ఆ మోషే, మమ్మల్ని విడిపించినటువంటి ఆ మోషే అనేవాడు ఏమయ్యాడో మాకు తెలియదయ్యా, అసలు ఉన్నాడో పోయాడో మాకు తెలియదు, ఇదిగో మమ్మల్ని నడిపించుటకు మాకు ఒక దేవుణ్ణి చేయండి అని చెప్పి అహరోన్ను పిలిచి అన్నారు. అహరోను ప్రజలకు భయపడి, అయ్యలారా, అమ్మలారా, మీ అమ్మలకు అంటే స్త్రీలకు, మీ పిల్లలకు, ఆడవారికి ఉన్నటువంటి చెవులకు, ముక్కులకు, మెడలో ఉన్నటువంటి మీ పోగులను తీసుకురండి అని చెప్పి పొగరుతో ఒక రూపం ఏర్పాటు చేసి దాన్ని ఒక దూడ రూపముగా చేసి ఆ బంగారాన్ని మొత్తం కరిగించి పోత పోశాడు. ఇప్పుడు అది ఏమైంది అని అంటే ఒక దూడ తయారైంది. ఆమేన్, హల్లెలూయా. పోత పోసిన దూడ తయారైంది. అప్పుడు అహరోను ప్రకటించాడు, ఇదిగో రేపు ఈ వేళకు ఇక్కడ పండుగ చేయబడుతుంది, మిమ్మల్ని విడిపించిన మీ దేవుడు ఇదే అని చెప్పి సారు ఏం చేశాడు, ఒక ప్రకటన చేశాడు. ప్రజలందరూ రేపు సాయంకాలానికి వచ్చారు, పండుగ ఆచరించారు, తాగారు, తిన్నారు, ఆడుటకు లేచారు, భయంకరంగా ఆడి పాడి భయంకరంగా పండుగ చేశారు. అవన్నీ అయిపోయిన తర్వాత వారు పాపం కూడా చేశారని వ్రాయబడి ఉంది. సో బిడ్డలారా, ఇప్పుడు వారు ఏం చేశారు, అక్కడ పాపం చేశారు. ఆ ప్రజలు పాపంలో పడిపోయినందున దేవుడు, మోషే, నువ్వు విడిపించినటువంటి నీ ప్రజలు మార్గము తప్పారయ్యా, వారు పాపంలో పడిపోయారు, కాబట్టి వెళ్ళు, వాళ్ళని సరిచేయపో అన్నాడు. మోషే వచ్చి చూసేసరికి వాళ్ళు పాటలు పాడుతూ, నాట్యాలు ఆడుతూ, భయంకరంగా వాళ్ళు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాడు. మోషే ఒక్కసారిగా వచ్చి పెద్ద కేక వేశారు, ఎవరా ఇది చేసింది, ఎందుకు చేశారా మీరు ఇది అని చెప్పి కోపం చేశాడు. ఆ పలకలు అలాగనే ఎత్తేశాడు, పగలగొట్టాడు, బాధపడ్డాడు. అహరోను పిలిచి కోపం చేశాడు, ఏమయ్యా, ఈ ప్రజలు ఇలాగున విచ్చలవిడిగా బ్రతుకున్నట్లుగా నువ్వెందుకు వీళ్ళని పోనిచ్చావు, నువ్వు చేసిన తప్పు కదా అని చెప్పి అహరోను కూడా మోసే గద్దించాడు. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలందరినీ కోపం చేసి నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పి ఆ దూడను తీసి, పోత పోసిన దూడను కాల్చి బూడిద చేసి వాళ్ళందరి మీద చల్లి వాళ్ళకు తాగించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడంటే, ఇప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు చదవండి, నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ వాక్యం నుంచి. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నాను నేను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దైవజనుడైన మోషే వెళ్ళి ఏం చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపం చేశారయ్యా, మీరు పాపాన్ని పరిహరించు ప్రభువా, మీరు పాపాలు క్షమించయ్యా అని దేవుని సన్నిధిలో దైవజనుడైన మోషే ప్రార్థన చేస్తున్నాడు. మరి దేవుడు ఏం చేశాడు, వెంటనే కొడుక, ఓకే మోషే, నువ్వు చేసిన ప్రార్థన విని నేను వాళ్ళని పాపాలను క్షమిస్తాను అన్నాడా? అలాగనలేదండి. ఏమన్నాడు, మోషే, ఎవడు పాపం చేశాడో వాన్నే నా జీవ గ్రంథంలోంచి తుడుపు పెట్టేస్తాను. నువ్వు వెళ్ళి నేను చెప్పిన చోటగా మిగిలిన ప్రజలు నడిపించిపో. అప్పటికి ఎంతమందిని చంపేశాడు, 23,000 మందిని చంపేశాడు. 23,000 మందిని చంపేశాడు. ఆ మాట కొరింథీ 10వ అధ్యాయం రాయబడి ఉంటుంది. ఇప్పుడు కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం రాయబడి ఉంటుంది. 23,000 మందిని చంపేసి నేను చెప్పిన చోటకి నడిపించిపోవాలని అన్నాడు.
మరి ఎట్లా ప్రభు అంటే, నేను వచ్చినప్పుడు ఎవరి పాపాన్ని వాని మీద నేను మోపుతాను, ఎవరికి శిక్ష వానికే నేను ఇస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ దైవజనుడైన మోషే ఏం చేస్తున్నాడు? ఆ ప్రజల కొరకు, ఆ పాపల కొరకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పాఠం ఏంది మనకి? మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? చెప్పండి, మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? విమోచింపబడిన ప్రజలు, రక్షణ పొందిన ప్రజలు ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? పాపుల కొరకు, పాపంలో శాపంలో నశించిపోతున్న ప్రజల కొరకు. నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడని వాక్యం నెరవేరినట్లుగా ప్రభువా, విగ్రహారాధన, వ్యభిచారం, దొంగతనం, మోసం, పాపంలో బ్రతుకుతూ అయ్యా నాశనానికి నశించిపోతున్న ఈ ప్రజలను విడిపించండి అయ్యా, వీరిని రక్షించండి అయ్యా, వీరిని కాపాడండి అయ్యా అని మానక రేయింపగలు ఎప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది విమోచించబడిన ప్రజలు చేయాలి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు చేయాలి. అందుకే మాకేం పని లేక కాదండి, ఎన్ని పనులున్నా సాయంకాలం ఇక్కడికి వచ్చేస్తాం. మా పాస్టర్ అయితే ఒక్కొక్కసారి రాకపోతే కోపం చేస్తుంది, నన్నే, ఏమయ్యా నువ్వు రావు, నువ్వు ఏంది అని కోపం చేస్తుంది. ఆమెకున్న ఆసక్తి నిజంగా చెప్తున్నాను నాకు లేదు. అంటే ఆమెకున్న వైరాగ్యం వేరు, నాకున్న సేవ విధానం నడిపింపు వేరు. ఎక్కువ ప్రార్థనలో ఉంటుంది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. సేవకులకు ప్రార్థన చేసే సేవకురాలు దొరికితే వారంత ధన్యులు లేరండి, నిజం చెప్తున్నాను. మీకు కనుక ఇండ్లను చక్కదిద్దే భార్య దొరికితే భర్తలు ఎంత ధన్యులో, అలాగే ఆ సేవకునికి ప్రార్థన చేసి సంఘాన్ని నడిపించుకునే సేవకురాలు దొరికితే అంత ధన్యుడు అతడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల కొరకు ప్రార్థన, నశించిపోతున్న ప్రజల కొరకు ప్రార్థన. ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలంటే, పాపంలో శాపంలో కొట్టుమిట్టాడుతూ నశించిపోతున్న ప్రజల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆమేన్. ఇది ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధులందరూ చేశారు ఈ ప్రార్థన. యెజ్రా 10వ అధ్యాయం 2 వాక్యాలు చదవండి. అవన్నీ ఇంకెందుకు, ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను అంతే. ఒక 2 మాటలు. యెజ్రా పుస్తకం 10వ అధ్యాయం 1 వాక్యాలు 2 వాక్యాలు చదవండి. 10వ అధ్యాయం. యెజ్రా ఏడ్చుచు, దైవజనుడైన యెజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసి. చెప్పండి గట్టిగా. ఎవరి పాపాలు? యెజ్రా పాపం చేశాడా నానా? అమ్మా, యెజ్రా చేశాడా బిడ్డ? లేదు, ఇశ్రాయేలు ప్రజలు చేశారు. ఇశ్రాయేలు ప్రజలు చేశారు. నెహెమ్యా 9వ అధ్యాయం 2 వాక్యాలు చదవండి. ఈ నెల 24వ దినమందు ఇజ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇజ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ఆమేన్. పాపములను ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో నమస్కారం అంటే సాగిలపై ఇట్లా, అయ్యా మేము పాపులమని ప్రార్థన చేయుచు వచ్చిరి. బిడ్డలారా, ఇదంతా జరిగిన చరిత్ర. ఇది కట్టుకథ కాదు. బైబిల్ అంటేనే కల్పితము, కట్టుకథ అసలు కాదు నాన్న. జరిగిన చరిత్ర. ఇజ్రాయేలు ప్రజలు ఆయా సందర్భాల్లో తప్పిపోతూ, పాపం చేస్తూ, తప్పిపోతూ, పాపంలో పడిపోతూ, విగ్రహారాధన, మోసం, పనికి మళ్ళీ నీచమైన హేయమైన కార్యాలు చేస్తూ దేవునికి దూరమైపోతున్న కొద్ది ఆయా కాలంలో ఉన్న దైవజనులు, ప్రవక్తలందరూ ఏడుస్తూ పితరుల పాపములను, ఆ ప్రజల పాపములను ఒప్పుకొనుచు దేవుని సన్నిధిలో బ్రతిలాడారు, ప్రార్థన చేశారు. మానక యిర్మీయా కన్నీటి ప్రవక్త ఒక్కలా యెషయా, అయ్యో అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన ప్రజల మధ్య కాపురం ఉన్నాను, అపవిత్రమైన ప్రజల మధ్య నివాసం చేస్తున్నాను, అపవిత్రమైన పెదవులు కలిగిన వారు నేను కూడా ఉన్నానయ్యా, నశించిపోతున్నానయ్యా. తమ పాపములను ఒప్పుకొనుచు, ప్రజల పాపములను ఒప్పుకొనుచు ప్రార్థన చేశారు దేవుని సన్నిధిలో. ఆ ప్రవక్తల, దైవజనుల ప్రార్థన, ఆ పరిశుద్ధుల, నీతిమంతుల ప్రార్థన విని దేవుడు అనేక మార్లు వారిని విడిపించాడు, రక్షించాడు నాన్న.
విడిపించాడు, రక్షించాడు. అయినా మాటికి అయినా మళ్ళీ పడిపోతూనే ఉన్నారు. కానీ దేవుని బిడ్డలమైన మనందరి మీద మోపిన భారం, బాధ్యత ఏంటంటే నాన్న, నశించిపోతున్న పాపములో శాపములో పడి నశించిపోతున్న ప్రజలందరి కొరకు విసుకక నిత్యము ప్రార్థన చేసే వారిగా ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. విసుకక కొన్నిసార్లు మనుషులం కదా, మనం ఎంత ప్రార్థన చేసిన వాళ్ళు, అమ్మా మనం ఎంత ప్రార్థన చేసిన వారు వినట్లేదు, మారట్లేదు, పోతే మనితి అయ్యా అని కోపం వస్తుంది, బాధ కలుగుద్ది. కానీ బిడ్డలారా, దేవుడు ఆయన ప్రేమ, కృప, జాలి, దయా, కనికరము గల దేవుడు గనుక, కనికరము చూపుటే అందుకు సంతోషించు దేవుడు గనుక ఆ దేవునికి నిత్యం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీనవే ప్రజలు ఉన్నారు కదండి, నీనవే ప్రజలు ఉన్నారు, బహు దుర్మార్గులు. ఎవరు వారు? అక్కడ రాయబడింది బహు దుర్మార్గులు, పట్టణ ప్రజలందరూ. ఎలా నేను పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను కొడుక, వెళ్ళి చెప్పు అన్నాడు. ఎన్ని దినాలు తిరగాలి పట్టణం అంతా? 6 దినాలు తిరగాలి. కానీ సార్ ఎన్ని దినాలు తిరిగిండు? 3. అరే చచ్చిపోతానట. అమ్మాయి, అబ్బాయి, అరే బాబు, మీ ఊరల్లంతా నాశనం అవుతుందటరా, ఈ ఊరల్లంతా నాశనం అవుతున్నట్రా, ఆ పక్కూరలంతా నాశనం అవుతున్నట్రా, ఈ చుట్టూ ఈ ప్రాంతం అంతా నాశనం కాబోతున్నట్రా. అరే మారు మనసు పొందండి రా, దేవుని నమ్ముకోండి రా బాబు అని చెప్పి 3 రోజులు తిరిగాడు. ఆపోతే పోనీ అన్నాడు. పోయి ఊరు బయట సొరసెట్టు ఉంటే దాని కింద కూర్చొని చూస్తున్నాడు, ఎప్పుడు దేవుడు అగ్నితో కాల్చేస్తాడా. మరి ఇప్పుడు ఈ లోకంలో మానవ నైజం ఏంటంటే ఓసారి 2 సార్లు 3 సార్లు అండి. మానవ నైజం ఏంటిది? ఓసారి 2 సార్లు 3 సార్లు చెప్పి ఆ తర్వాత పోతే పని ప్రభు నువ్వే చూసుకోవాలని వదిలేస్తారు. అలా జరుగుద్ది. ఆయన మానవ నైజాన్ని, సేవకుడైన మానవ నైజాన్ని కనపరిచాడు. కానీ దేవుడట ఆయన జాలి, దయ, కృప, కనికరం గల దేవుడట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొంతమందికి చెప్పగానే ఈ ఊరు ఆ ఊరు పక్కులన్నీ, ఆ పట్టణం అంతా ఏదిగో దేవుడు ఉగ్రత రాబోతున్నట, నాశనం చేయబోతున్నాడు, రే బాబు మీ పాపాన్ని, మీ దుర్మార్గతను, మీ అక్రమాలను విడవరురా అని చెప్పగానే రాజు సైతం సింహాసనం మీదకి దిగి గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని సైన్యంలోకి అధిపతి, మా దేవా మేము పాపం చేశామయ్యా, మీ దృష్టికి పాపలమైన మమ్మల్ని క్షమించండి ప్రభు అని కన్నీళ్లు విడుస్తూ గోజాడుతూ ప్రార్థన చేసినప్పుడు ఆయన కృపా కనికరం గల దేవుడు గనుక ఆ పట్టణాన్ని నాశనం చేయలేదట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పాఠం ఏంటి నాన్న? పాఠం ఏంటి? పాపుల కొరకు ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? వారిని రక్షిస్తాడు. నువ్వు ఏ గ్రామంలో ఉన్నావో, ఏ దేశంలో ఉన్నావో, ఏ పట్టణంలో ఉన్నావో, ఆ దేశం యొక్క, పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి అనేది వాక్యం అంటుంది. వాక్యం అందుకని మానక మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. బిడ్డలారా, మా మరణం వరకు మేము ఈ గ్రామం, ఈ ప్రాంతం, ఈ రాష్ట్రం, మన దేశం కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. మేము మీ అందరికీ చెప్పేది ఏమంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు చెప్పండి? పాపుల కొరకు. ఎవరి కొరకు? లోకంలో దేవుని నమ్మిన వాడు తప్ప, బైబిల్ చెప్తున్నమాట, దేవుణ్ణి నమ్మినవాడు తప్ప, ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడని ఆయన విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందని వాడు తప్ప, అభిషేకం పొందని వాడు తప్ప అందరూ పాపంలోనే ఉన్నారు. అంటే నమ్మి పాపం చేశా, మరి నమ్మి పాపం చేసినా, ఎవడు పాపం చేసినా పాపంలోనే ఉన్నాడు. మీకు ఇంకొక విషయం చెప్పనా? మర్మం, ప్రార్థన చేయకపోతే పాపం. ఆ పాపంలో కూడా మనం ఉండొద్దు. ఎవరు ఆమెను చెప్పలే? లేయా, ఉండొద్దు నాన్న. బైబిల్ చెప్తుంది, నేను చెప్పేది ఏం లేదు. 1 సమయాలు 12, 23, 24 ఏం చెప్తుంది? ప్రార్థన చేయకపోతే పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం, సకల దుర్నీతి పాపం, విశ్వాస మూలం కానిదేదో పాపం. ఆ పాపుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనం ప్రాణం పెట్టేవారిగా ఉండాలి. ఆమేన్. కడుపు కట్టుకోవాలి, ఉపవాసాలు ఉండాలి, కన్నీళ్లు విడవాలి. తప్పదు నాన్న, క్రైస్తవులకు తప్పదు. ఈ దేశం నశించిపోతుంది. పాపముల శాపముల ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. వారందరినీ విడిపించగలిగింది, రక్షించగలిగింది ప్రార్థన ఒక్కటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది నాన్న, మంచిది. చాలా మందిని గురించి చెప్పచ్చు. ఒక్కటి, పాపుల కొరకు ప్రార్థన చేయాలి. రెండవ పాయింట్కి వెళ్దాం.
యాకోబు 5వ అధ్యాయం 14 నుండి చదవండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మళ్ళీ అది ఇవన్నీ మనం ఎప్పుడు చెప్పుకునేటివే. కాబట్టి వరుస క్రమంలో వచ్చినప్పుడు క్రైస్తవులు కొందరికి దేని కొరకు చేయాలో, ఎవరి కొరకు చేయాలో, ఎలాగూ చేయాలో ప్రార్థన అనుభవం లేని వారిగా ఉంటున్నారు. అలాగుండొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి రెండవది ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, అపవాది అయిన సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తులు దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న ప్రజల విడుదల కొరకు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మలతో మనం ఏం చేయాలి? పోరాడాలి. ప్రజల్ని పాడు చేయకుండా, ప్రజల్ని నాశనం చేయకుండా, ప్రజల్ని పాపంలో పడవేయకుండా కాపాడబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మనము పోరాడుచున్నది ఎవరితోనట? ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతో పోరాడుతున్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నావి? దురాత్మలు అంటేనే అర్థమైంది, దురాత్మ అంటేనే అర్థమైంది పాపంలో పడవేసే ఆత్మలు. వాడు పాపంలో పడవేసే ఆత్మలు రెండు మానవులకు ఏం కలగజేస్తున్నాయి? హాని కలగజేస్తున్నాయి, రోగాలు కలగజేస్తున్నాయి. ఏ మూర్ఛదయమా అతను వదిలిపో అన్నాడు ప్రభు. అంతేనా? విలవిల్లాడించి అతన్ని ఇలాగున అనేకమైన రోగాలు, వ్యాధులు కలగజేస్తున్నాయి. బీపీ, షుగర్, టీబీ, క్యాన్సర్, ఎయిడ్స్, అనేక విధములైనటువంటి రోగముల చేత, వ్యాధుల చేత పీడింపబడుతున్న ప్రజలందరి కొరకు మనం ఏం చేయాలన్నా? ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా రోగి అయితే ఒక సామెత ఉంది కదా, ధనం ఉంటే దాచుకోవాలి, రోగం ఉంటే చెప్పుకోవాలి. అంతేనా? అలాగే అంటే ఎవరైనా నాకు ఇట్లా అనారోగ్యంగా ఉంది, బాగాలేను ఎవరైనా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి? వారందరి కొరకు ప్రార్థన చేసేవారముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకరి కొరకు ఒకరము ప్రార్థన చేసుకోవాలి. రోగములు, వ్యాధుల చేత పీడింపబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అందుకని నేను మిమ్మల్ని ఇక్కడ హీలింగ్ ప్రేయర్స్ చేసినప్పుడు అందుకనే ఇక్కడ మిమ్మల్ని అందరినీ నిలబెట్టి ప్రార్థన చేయమని, చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాను. అందుకని మనం అందరం ప్రార్థన చేయడం వల్ల దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. విశ్వాస సహితమైన ఆ ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది, విడిపిస్తుంది. కాబట్టి బిడ్డలారా, రోగముల చేత, వ్యాధుల చేత కొట్టుమిట్టాడుతున్న ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. అలాగనే సాతాను చీకటి చేతబడి దయ్యపు మంత్ర శక్తులు దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారి విడుదల కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు అనేక గ్రామాలు తిరుగుతూ స్వార్థ ప్రకటిస్తూ అనేకుల రోగులనెల్లా బాగు చేసి దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని విడిపించాడట. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య పగలంతా సువార్త చేస్తూ, పగలంతా ప్రజలను విడిపిస్తూ, రాత్రంతా అది ఒక్క గడి అయినను మెలకువగా ఉండలేరా అంటాడు కదా. ఒక విషయం చెప్పిన, మనమందరం గనక సరే మీరందరూ చక్కగా తింటారు, పడుకుంటారు. రాత్రికాల సమయంలో మీరు ఏ టైంకు పడుకుంటారో నాకు తెలియదు, ఏ టైంకు భోజనం చేస్తారో నాకు తెలియదు. కానీ భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు వాస్తవానికి తిన్న తర్వాత మంచి నిద్ర వస్తుంది. కానీ పడుకునే ముందు ఒక అర్ధ గంట, ఒక గంట ప్రార్థన చేయగలిగితే నిజంగా చెప్తున్నాను, మన గ్రామ పరిస్థితులే మారిపోతాయి, మన ప్రాంత పరిస్థితులే మారిపోతాయి, మన రాష్ట్ర దేశ పరిస్థితులే మారిపోతాయి. దైవజనుడు పాల్ యాంగిచో, సౌత్ కొరియా, పాల్ యాంగిచో సియోల్ అనేటువంటి ఆ పట్టణంలో గొప్ప సేవ చేసే దైవజనుడు ఆయన ద్వారా దేవుడు అనేకమైన సూచక క్రియలు, అద్భుతాలు, స్వస్థతలు జరిగిస్తున్నారు.
ఇప్పుడు దీనికి అంతటికీ సంఘంలో అనుదినము వారము వందల మంది వచ్చి చేర్చబడుతున్నారు. దీనికి అంతటికి కారణం ఏంటి అని ఆయన అడిగితే ఆయన తానే చెప్పినటువంటి ఆయన సాక్ష్యంలో ఆ పుస్తకంలో రాసిన అనేక విషయాలు ఉన్నాయి. ఒక్క విషయం చెప్తాను వినండి, ఒక 2 విషయాలు చెప్తాను వినండి. కూరగాయలు అమ్మేవారు కూరగాయలు అమ్ముతూ స్వార్థ ప్రకటించేవారట. కూరగాయలు అమ్ముతూ స్వార్థ ప్రకటించేవారు. పనులకు పోయిన కాడ పనులు చేస్తూ స్వార్థ ప్రకటించేవారు. ఉద్యోగం చేస్తూ ఉన్నవారు ఉద్యోగం కాడ స్వార్థ ప్రకటిస్తూ ప్రజల్ని దేవుని యొద్దకు నడిపించారు. వ్యాపారం ఏ పని చేస్తే ఆ పనిలో ఆ ప్రజలు స్వార్థ ప్రకటిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, మన యొక్క జన్మ కర్మ పాపాల కొరకు వచ్చాడు, చనిపోయాడు, 3వ దినం తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. బిడ్డలారా, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఇస్తారో వారందరూ రక్షణ పొందుతారు, పరలోకం వెళ్తాడు. ఆయన రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని స్వార్థ ప్రకటిస్తూ వేల ప్రజల్ని ప్రభు యొద్దకు నడిపించారు. ఆమేన్, హల్లెలూయా. ఇంత మాత్రమే కాదు, ఈ వీటన్నిటికీ మూలం ఏంటంటే వీరు ఎక్కడ దొరికితే అక్కడ గుహలు, కొండలు, రూములు, ఎక్కడ స్థలం దొరికితే అక్కడికి వెళ్ళి కడుపు కట్టుకొని ఉపవాసాలుండి ప్రార్థన చేసేవారట. ఆమేన్, హల్లెలూయా. కొండ, గుహలు, గుట్టలు, ఆ ఇల్లు, రూములు ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ టైం దొరికితే అక్కడ ప్రార్థన. అయ్యా మా ప్రాంతాన్ని, అయ్యా మా సౌత్ కొరియాని, అయ్యా మా దేశాన్ని రక్షించయ్యా అని ప్రార్థన. అలా చేయడం వల్ల ఆ దేశంలో గొప్ప ఉద్యోగం వేసింది. ఆమేన్, హల్లెలూయా. 90% క్రైస్తవులు, 98% అన్నారు. ఆ పట్టణం అంతా 98% క్రైస్తవులనట. ఎంత గొప్ప ఉద్యమం కదా, ఎంత గొప్ప ఉద్యమం. మన దగ్గర 2% లేదు, అక్కడ 98%. దీనికి కారణం ఏంటంటే ప్రార్థన. ఈ ఉద్యమానికి కారణం ప్రార్థన, ప్రజల విడుదలకు కారణం ప్రార్థన, రక్షణకు కారణం ప్రార్థన. బిడ్డలారా, అక్కడ జరిగిన సంఘటన, వారు చెప్పిన యథార్థమైన సంఘటన. ఇది కట్టు కథ కాదు, జరిగిన యథార్థమైన సంఘటన. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, మనం ప్రార్థన చేస్తే ఏమవుద్ది? మన ఇంటి వారు మారుతారా లేదా? మన గ్రామం మారుద్దా లేదా? మన తెలంగాణ రాష్ట్రం మారుద్దా లేదా? భారతదేశం మారుద్దా లేదా? మారుద్ది. మన దేశంలో దేవుడు దర్శించినట్లుగా, ప్రజల్ని దేవుడు దర్శించినట్లుగా, రక్షించినట్లుగా మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. రోగముల చేత, వ్యాధుల చేత పీడింపబడుతున్న వారందరి కొరకు మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన, మీరు ఒకటే ప్రార్థన, ప్రభువా సేవకులను వాడుకోండి, ప్రజల్ని విడిపించండి, రోగులను బాగు చేయండి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఈ సంఘంలోనే ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? పాపుల కొరకు. రెండవది ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? రోగులు, వ్యాధిగ్రస్తుల కొరకు, పీడింపబడుతున్న వారి కొరకు. ఆమేన్. మూడవది 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 4వ వరకు చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఎట్లా ఎవరట? ఎవరు అది ఎవరు సుఖంగా బతకాలంటే, ఎవరు నెమ్మదిగా బతకాలంటే, ఎవరు సమాధానంగా బతకాలంటే మీరే, మీతో పాటు నేనే. మనందరం నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. అందరూ ఆమెను చెప్పండి. నాన్న, ఏది మంచిదట? ఏది మంచిది? ఇప్పుడు ఎవరు మంచోళ్ళు? ప్రార్థన చేయని వాళ్ళంతా చెప్పండి రా. ఇంకా దీంట్లో మర్మం అయ్యానా? అదే మర్మం ఏంది? మర్మం ఏమి లేదు. వాక్యం తెల్లంగా రాసిపెట్టాడు ప్రభు. ఇది మంచిది అన్నాడు. ఏది మంచిది ప్రభు అంటే ప్రార్థన చేయటం మంచిది, యెహోవాను స్తుతించడం మంచిది, ఆయన ఆరాధించడం మంచిది, ఆయన సేవించడం మంచిది.
దేవుని మందిరానికి రాడు, ప్రార్థన చేయవు, నువ్వు మంచిని ఎట్లయితావురా? నువ్వు మంచిదాన్ని ఎట్లయితావు నానా? అమ్మా, నువ్వు మంచిగా ఎట్లయితావు చెప్పు? దేవుని మందిరానికి రావు, ప్రజల కొరకు ప్రార్థన చేయవు, భారం లేదు, బాధ్యత లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, నువ్వు మంచిదాన్ని ఎలాగైతావు? అవుతారా? అవుతారా? ఇప్పుడు మీరు కూడా ప్రార్థన చేయకపోతే మీరేవాళ్ళు చెప్పండి రా. వాక్యాన్ని అయితే ఒప్పుకోవాలి, అక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే, ఇవాళ కాకపోయినా రేపైనా రావాల్సిందే. వాక్యం దగ్గరికే రావాలి బిడ్డ, మనమంతా ఆడికే రా. వాక్యమే మనకు ప్రామాణికం. అర్థమవుతుందా? ఎవడు మంచోడో ఎవడు మంచోడు కాదో మనకు వివేకం ఉండాలి. ఎవరు మంచోళ్ళో ఎవరు మంచోళ్ళు కాదు మనకు వివేకం ఉండాలి, తెలివి ఉండాలి, అప్పుడు మాట్లాడాలి. ఒక వ్యక్తిని ఒక పని చూసి మంచోళ్ళు అనొద్దు, అంతేనా? ఒక్కటే చూసి మంచోళ్ళు అనొద్దు. పలు విధాలుగా చూసి దేవుని మందిరానికి వచ్చి సేవించి ఆరాధించి ప్రార్థించి భయం భక్తి కలిగి ఇతరులకు మేలు చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ ఇతరులను దగ్గర తీస్తూ ఇలాగ ఒక్కటి కాదు అన్నీ చూసిన తర్వాత ఇతర దేవుని దృష్టికి మంచివాడండి. కొర్రెల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడా లేదా? యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడా లేదా? అబ్రహాం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. నేను అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అనిపించుకోవడానికి సిగ్గుపడను అన్నాడు ఆయన. వాళ్ళంతా మంచిగా బ్రతికారు. ఓ దొంగని పట్టుకొని మంచిని అంటావు, ఓ తాగుబోతుని పట్టుకొని మంచిది అంటావు, ఓ తిరుగుబోతుని పట్టుకొని మంచిది అంటావు, ఓ తిరుగుబోతుని పట్టుకొని మంచిది అంటావు, ఓ తిరుగుబోతుని పట్టుకొని మంచిది అంటావు. ఎట్లా మంచోడు అవుతాడు? ఎట్లా అవుతాడు? కారణాన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పిన కొంచెం ఇలాగనే ఉంటుంది కానీ ఇది సత్యమేరా, ఇది సత్యమే బిడ్డ. రైట్. ఇప్పుడు నువ్వు నెమ్మదిగా బ్రతకాలి అంటే, నువ్వు సుఖంగా బ్రతకాలి అంటే, నువ్వు సమాధానకరంగా బ్రతకాలంటే ఏం చేయాలంటే నువ్వు అసలు ఈ తెలివి చాలామంది క్రైస్తవులు లేదు. లేక పాస్టర్ గారు శ్రమలు, పాస్టర్ గారు బాధలు, పాస్టర్ గారు కష్టాలు, పాస్టర్ గారు ఇబ్బందులు, పాస్టర్ గారు అప్పులు, పాస్టర్ గారు రోగాలు, మెడగుంజే జబ్బనొచ్చే, అమ్మ ప్రార్థనకు సాధ్యమైతే లేదు పాస్టర్ గారు. ఇక రాకపోతే ఏమొస్తాయి? రోగాలు రాకపోతే ఏమొస్తాయి నాన్న? దేవుడు లేని చోట, దేవుడు లేని చోట ఎవరుంటారు? అదే దయ్యమేరా. దేవుడు లేని చోట దయ్యమే. దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. మనం చేస్తున్న ప్రార్థన మనకు ప్రాకారముగా ఉండాలి. ఆమేన్. నీ చుట్టూ దేవుని ప్రాకారం లేకపోతే సైతాను దొంగిలిస్తానా? సాతాను మీకు రోగాలు పెడతాడు, వ్యాధులు పెడతాడు, సమస్యలు పెడతాడు, ఇబ్బందులకు గురి చేస్తాడు, నష్టంలోనికి నాశనంలోనికి తీసుకుని వెళ్తాడు. వాని పనే అది. అలా నీతిమంతులు ఎంతో ప్రార్థన చేసినా కూడా విడుదల పొందలేని స్థితిలో ఉండి యాతన పెట్టబడ్డారు. భయంకరమైన శ్రమలు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవాడు హింస పొందుతాడు. హింసలు. మంచి భక్తి చేసినా, ఇప్పుడు యోబు ప్రార్థన పరుడా కాదా? చెప్పన్నానా? మరి ఏమొచ్చిందా యోబుకు? శ్రమ వచ్చిందా లేదా? అబ్రహాం ప్రార్థన పరుడా కాదా? ఆయన భార్యను ఎత్తుకుపోయారా లేదా? బాధలు అనుభవించారా లేదా? ఇస్సాకు, యాకోబు ప్రార్థన పరుడా కాదా? 20 ఏళ్ళు శ్రమలు అనుభవించారా లేదా? పడ్డారు నాన్న. నీతిమంతులే మంచి వారే శ్రమలు అనుభవించేటువంటి పరిస్థితి. ఇంకా నీకు దేవుని అందు భయం లేదు, భక్తి లేదు, ప్రార్థన జీవితం లేదు, పర్సనల్ లైఫ్లో పరిశుద్ధ జీవితం లేదు, ఏమీ లేకుండా బ్రతికేస్తూ నాకు ఇవి ఉన్నాయి, నాకు అవి ఉన్నాయి అంటే ఎవరేం చేస్తారు? దేవుడు నీకు ఒక క్లూ ఇచ్చాడు కదా, నువ్వు నెమ్మదిగా సుఖంగా సమాధానకరంగా నువ్వు బ్రతకాలంటే ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఒక 3 గుంపుల వారు ఉన్నారు. సరే కొంచెం నెమ్మదిగా చెప్పుకుందాం కానీ ఒక 3 గుంపుల వారు ఉన్నారు. 3 గుంపుల్లో ఒక్కొక్క గుంపును వివరించి ముగిస్తా, ఓకేనా? ఒక 3 గుంపుల వారు ఉన్నారు. ఒక్కొక్క గుంపును గురించి మీకు నేను చెప్పి నేను ముగిస్తాను. ప్రభుత్వాల్లోనికి మనం వెళ్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చదివినాను అక్కడ వాక్యం. మొదటగా ఎవరి కొరకు చేయాలి? మొదటగా ఏమన్నాడు? ఎవరి కొరకు రాదా? మొదటగా మనుషులందరి కొరకు.
పాపంలో శాపంలో నశించిపోతున్న ప్రజలందరి కొరకు, అలాగే దేవుని నమ్మిన నీతిమంతులైన ప్రజలందరి కొరకు, సేవకుల కొరకు, యాజకుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేసే వారముగా ఉన్నారు. మనుషులందరూ అన్నారు అక్కడ, అందరిలో నీతిమంతులు వస్తారు, పరిశుద్ధులు వస్తారు, పాపులు వస్తారు. మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి కొరకు, వారే స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, వారందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు? దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోతున్నారు. వాళ్ళు పాపం, వాళ్ళు నాశనంలో, నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రభువాని ప్రజల్ని నరకంలో నుంచి తప్పించండి, పాపంలో నుంచి విడిపించండి, శాపంలో నుంచి విడిపించండి అయ్యా, రక్షించండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయాలి. నీతిమంతులు ప్రభువా వారు నిలబడాలి, వారు పడిపోకూడదయ్యా, వారు రక్షణ పొందుకున్నారు, మీ వాక్యానుసారమైన బ్రతుకు వారికి అనుగ్రహించండి అయ్యా అని పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. వారి రాకపోకల్లో తోడుగా ఉండి, వారి ఉద్యోగ వ్యాపారంలో, వారి పనుల్లో తోడుగా ఉండి కాపాడండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. నీ సేవకులను జ్ఞాపకం చేసుకొని బలపరిచి అభిషేకించి గ్రామం, ప్రాంతం, రాష్ట్ర, దేశాల్లో వాడుకోండి అయ్యా అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు, రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు, పేదవారి కొరకు, విధవరాల కొరకు, అనాథల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ చదివినానా? అందరూ జాగ్రత్తగా వినండి. మీరు నన్ను చూడండి. ఎవరి కొరకు రెండోది? రాజులు. అప్పుడు రాజుల పరిపాలన విధానం జరిగింది. ప్రపంచ దేశాల్లో అనేక దేశాలు రాజ్యాలుగా విభజించబడ్డాయి. రాజుల పరిపాలన జరిగింది. ఇజ్రాయేల్లో కూడా రాజుల పరిపాలన జరిగింది. ఇజ్రాయేలులో అనేక మంది రాజులు ఉన్నారు. దేవుడు సమూయేలు తర్వాత, సమూయేలు అభిషేకించిన సౌలు మొదలుకొని అనేక మంది రాజులు ఏలారు. ఇజ్రాయేల్ నుంచి 42 మంది రాజులు ఏలారు యూదా ఇజ్రాయేల్. ఈ 42 మంది రాజుల్లో 8 మంది మాత్రమే నీతిమంతులు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నేను కొంతవరకు చదివి, కొందరు రాజుల గురించి, రాజుల చరిత్ర కొందరిది రాసి 3 నెలలు చేసినది కూడా వదిలిపెట్టలేదండి. కొన్ని దినాలు చేసిన కూడా వదిలిపెట్టకుండా అంతా రాశాను, ఒక డైరీలో రాశాను. అందులో వెతికితే ఎంతమంది నీతిమంతులు వెళ్ళారంటే 8 మంది మాత్రమే వెళ్ళారు నీతిమంతులు 42 మందిలో. మరి మిగతా రాజులంతా ప్రజల్ని ఏ వైపు తిప్పారు నాయన? ఏ వైపు తిప్పారు? యరొబాము ఏ వైపు తిప్పాడు? యరొబాము విగ్రహాల వైపు తిప్పాడు. అహాబు రాజు ప్రజలు ఏ వైపు తిప్పాడు? విగ్రహాల వైపు తిప్పాడు. మనష్షే రాజు ఏ వైపు తిప్పాడు? విగ్రహాల వైపు తిప్పాడు. ఇలాగ ఎగ్జాంపుల్గా ముగ్గురు చెప్పాను. ఈ 8 మంది రాజులు తప్ప మిగతా రాజులందరూ చెడిపోయి, పాపంలో పడిపోయి, ప్రజలందరూ విగ్రహారాధన వైపు తిప్పారు. దేవుడు ఏం చెప్పాడు? ఆకాశం మీదనే కానీ, ఆకాశం అందైనను, భూమి అందైనను, భూమిలో ఉండి నీళ్ళు, భూమి కింద ఉండి నీళ్ళు ఎందేను, దేవుని రూపమునేను విగ్రహమునేను చేసుకొనకూడదు అన్నది దేవుని ఆజ్ఞ. మరి రాజులకు తెలియదా? రాజులకు తెలియదా ఈ సంగతి? రోజు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవట్లేదా? వారు వినట్లేదా? వింటున్నారు కదా. వారు దేవుని మందిరానికి వస్తారు కదా, మందిరంలో కూర్చుంటారు కదా, ధర్మశాస్త్రాన్ని యాజకులు చదివి వినిపిస్తారు కదా, ఆజ్ఞలు చదివి వినిపిస్తారు కదా. మరి ఏమైంది వారి బుద్ధి? దేవుడు వ్రాయించి పెట్టిన రాజ్యాంగ పద్ధతిని ఎందుకు మారుస్తున్నారు? చట్టాలను ఎందుకు మారుస్తున్నారు? అధికారులను ఎందుకు మారుస్తున్నారు? ఎందుకు ప్రజల్ని పాపం వైపు తిప్పుతున్నారు అని అడిగితే ఏం చెప్తారు సార్ వీళ్ళంతా? ఈ రాజులు ఏం చెప్తారు? ఇప్పుడు రాజుల కొరకు మనం ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా, మా దేశాన్ని ఏలుతున్న రాజును మీరు కాపాడండి, మీరు రక్షించండి, ప్రతి కీడు నుంచి తప్పించండి, వారికి రక్షణ అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తూ, ప్రభువా వారు రాజ్యాంగబద్ధమైన పరిపాలనే చేయాలి. చెప్పగట్టిగా ఆమేనని. హల్లెలూయా. ప్రజలకు న్యాయమే చేయాలి, కానీ అన్యాయం చేయొద్దయ్యా. అతడు దేశాన్ని ఏలుతున్న, రాష్ట్రాన్ని ఏలుతున్న ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ, గవర్నరు కానీ, రాష్ట్రపతి కానీ, దేశాన్ని ఏలుతున్న ప్రధాని కానీ, ఉప ప్రధాని కానీ ఏమని ప్రార్థన చేస్తారు నాన్న? ఏమని ప్రమాణం చేస్తారు? విన్నారా? ఎప్పుడైనా విన్నారా?
నేను ప్రజలను సరి అయిన మార్గంలోనే నడిపిస్తాను, రాజ్యాంగబద్ధమైన పరిపాలన చేస్తాను, రాజ్యాంగాన్ని నేను అతిక్రమించను, ప్రజలకు న్యాయమే చేస్తాను కానీ అన్యాయం చేయను, ఏకపక్షము వహించను, బంధుప్రీతి అంటే నా కులం మతం వర్గము బంధుప్రీతి ఏమి చూడను. మరి ఎందుకు చూస్తున్నావురా అని అడిగితే ఏం చెప్తాడు ఈ సార్? చూసేవారు లేరా? ఏకపక్షము వహించి ఇంకొక పక్షాన్ని ద్వేషించేవారు లేరా? కొట్టి చంపేవారు లేరా? ఇది రాజనీత. దేశాన్ని ఏలుతున్న రాజులు ఇలాగనే ప్రవర్తించొచ్చునా? తప్పు కదా. నీకు సింహాసనం ఎవరిచ్చారు? అధికారం ఎవరిచ్చారు నాన్న? దానియేలు ఏమన్నాడు? ఏ రాజా, నా దేవుడు ఒకని సింహాసనం ఎక్కించగలడు, ఒకని సింహాసనం నుంచి దింపగలడు, అదే ఎక్కువ చేస్తే అడవిలో గడ్డి మేపించగలడు. చెప్పగట్టిగా ఆమెనని. ఎందుకురా భయం? ఉంటున్నాం పోతమైనం. ఏ రాజా, నా దేవుడు ఒకని సింహాసనం ఎక్కించగలడు, ఒకని దింపగలడు. ఎక్కువ చేస్తే ఎవడైనా ఈ ప్రపంచంలో ఓవర్ చేస్తే గడ్డి మేపిస్తాడు. జాగ్రత్త. ఎవడు ఏకపక్షం వహించద్దు, ఒక పక్షం నుండి ఇంకొక పక్షంలో ప్రజలను హింసించద్దు, చంపద్దు. చట్టాన్ని ఎందుకు మారుస్తావు? రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తావు? ఎవరిచ్చారు నీకు అధికారం? రాజ్యాంగంలో తప్పు రాయబడిందా? చట్టం తప్పు చేస్తుందా? అధికారంలో వాటి యొక్క విలువలు, వాటి యొక్క ఆర్టికల్, వాటి యొక్క చట్టం దాని కింద ఉన్నటువంటి దాని వివరణ క్లియర్గా రాయబడింది. నువ్వెందుకు మారుస్తావు సార్? ప్రజలు బతకొద్దా? ప్రజలందరూ సమానంగా, ప్రజలందరూ సమాధానంగా, నెమ్మదిగా బ్రతకాలని ఏ రాజైనా కోరుకోవాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేశాన్ని ఏలుతున్న ఏ రాజైనా గుర్తుపెట్టుకోండి నాన్న, దేశాన్ని ఏలుతున్న ఏ రాజైనా ప్రజలందరికీ కుల మత వర్గ భేదాలు లేకుండా, బంధు ప్రీతి పక్షపాతం లేకుండా ప్రజలందరినీ ఒకే దృష్టితో సమానంగా పరిపాలించగలిగిన వాడై ఉన్నాడు. రాజ్యాంగ పద్ధతిని ఎవడు మార్చొద్దు. రెండవది, ప్రజలకు న్యాయం చేయాలి, అన్యాయం చేయొద్దు. ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయము చేయొద్దు. సొలొమోను ఏం చేశాడు గుర్తుందా మీకు? సొలొమోను రాజు నీతి గుర్తుందా? సొలొమోను రాజు నీతి. ఒకసారి కరువు వచ్చింది. కరువు కాదు, సారీ. ఒక తల్లి, ఇద్దరు తల్లులు ఉన్నారు. ఇద్దరు తల్లులు ఏం చేశారంటే పిల్లల్ని కన్నారు. కన్నాక ఒక తల్లి సోమరిదై నిద్రలో బొర్రింది పాప మీదకి. ఆ పాప చనిపోయింది. పాప చనిపోయితే ఏడ్చి బాధపడి ఏం చేసిందంటే బతుకున్నామే పిల్లలు లాగేసుకున్నది. తీసేసుకొని చచ్చిపోయిన బిడ్డనాడు పక్కకు పెట్టేసింది. పెట్టి బతుకున్న పిల్ల నాది అంటది. ఈ తల్లి లేచి చూసేవరకు పిల్ల ఈమె పిల్ల కాదు, అక్కడున్నామే పిల్ల, ఆమె పిల్ల. అరే ఏంటి నా పిల్లని తీసుకున్నావు నువ్వు అని అంటే, ఆ చచ్చిపోయిన పిల్ల నీ పిల్ల, ఈ పిల్ల నా పిల్ల అని చెప్తుంది. కాదు ఆ పిల్ల నా పిల్ల అని ఈమె ఎంత అన్నా అక్కడ వాళ్ళ ఇద్దరికి గొడవలు అవుతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరు రాజు దగ్గరకు తీసుకురాబడతారు. సొలొమోను దగ్గర తీసుకురాబడతారు. సొలొమోను రాజు అక్కడ ఏం చేస్తాడంటే ఇద్దరిని చూస్తాడు. ఏమైంది నాన్న చెప్పండి అంటే వాళ్ళిద్దరు చెప్తారు. బ్రతికున్న తల్లి చెప్పుద్ది, చనిపోయిన తల్లి చెప్పుద్ది. ఇద్దరు చెప్తారు. ఇప్పుడు రాజు కాసేపు ఆలోచన చేసి, అరే సైన్యాధిపతి ఒక కత్తి తీసుకొని రా అన్నాడు. వచ్చాడు. ఆ బతుకున్న పిల్లని చంపారన్నాడు. అనగానే చనిపోయిన పిల్ల తల్లి ఏం చేసింది? చంపనీకి ఇదిగో చంపుకోండి అని ఇచ్చింది. కానీ ఆ పిల్ల, బతుకున్న పిల్ల, నిజమైన తల్లి ఏం చేసిందంటే, అయ్యా రాజు చంపొద్దు, ఆ పాపను చంపొద్దు, బ్రతికితే బ్రతకని, ఆమె పిల్లే కానీ అయ్యా, నా పిల్ల చనిపోయింది, నేను సమాధి చేసుకుంటానయ్యా అని చెప్పి ఆ తల్లి అలా చెప్పింది. చెప్పగానే రాజు అన్నాడు దగ్గరికి పిలిచి, అక్కడి లాగిచ్చి, దుర్మార్గురాలా, నీ పిల్ల చనిపోతే ఆమె పక్కలో వేసి ఆమె పిల్లని తీసుకొని నా పిల్ల అంటున్నావా, మర్చో అని ఆమె పిల్లని ఆమె పిల్లని అప్పగించి ఈ పిల్లను సమాధి చేసుకోమని చెప్పిండు. ఇది నీతి, ఇది రాజనీతి.
రాజ్యాన్ని పరిపాలించడం అంటే చాలా నీతి ఉండాలి సార్, చాలా తెలివి జ్ఞానం ఉండాలి. ఎవడో ఏదో చెప్పగానే ప్రతి వాడి మాట విని ఇంకొక పక్షంగా ఉన్నవాడికి అన్యాయం చేయొద్దు. బాధాకరం ఏంటంటే దేశంలో ఏకపక్షం నడుస్తుంది, పరిపాలన సరైన విధానంలో లేదు. వాస్తవమే. మనం ఎవరి కొరకు చేయాలి ప్రార్థన? రాజుల కొరకు చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా వారిని రక్షించండి, వారిని కాపాడండి, దేశాన్ని సరి అయిన రీతిలో పరిపాలించుటకు కృపనివ్వండి, జ్ఞానం ఇవ్వండి, వివేకము వారికి అనుగ్రహించండి ప్రభు అని ప్రార్థన చేయాలి. వారి మధ్యలోనే చనిపోకూడదు. ఏ దుర్మార్గులు వారిని చంపొద్దయ్యా, వారి ప్రాణములను కాపాడండి, వారిని రక్షించండి అని ప్రార్థన చేయాలి. వీటితో పాటు ప్రజల్ని సరి అయిన రీతిలో పరిపాలించగలిగిన, రాజ్యాంగబద్ధంగా పరిపాలించగలిగిన జ్ఞానం ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేయాలి. చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు వీళ్ళ గురించి, ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు బిడ్డలారా. రైట్. ఈ రాజులు ఏం చేస్తున్నారంటే, రాజుల్లో కొందరు అందరని కాదు, కొందరు ఏం చేస్తున్నారంటే ఏకపక్షం వహిస్తూ ప్రజలు విగ్రహారాధన వైపు నడిపిస్తూ పాపంలో పడేస్తూ, అలాగనే ఇంకొక పక్షాన్ని కొడుతూ చంపుతూ భయంకరంగా హింసిస్తున్నారు. అంత మాత్రమే కాదు, వీరు ఏం చేస్తున్నారంటే కొందరు, అందరని కాదు, కొందరు వారు ఉన్నటువంటి దేశం వారిదే. వాస్తవానికి ఎవరిది దేశం? దేశం ఎవరిదండి? రాజుదే కదా. ఆ దేశం ఎవరిది? రాజుదే. కానీ ఈ రాజ్యంలోనే వారు ఏం చేస్తున్నారంటే దొంగతనాలు చేస్తున్నారండి. కొందరు దోపిడీ చేస్తున్నారండి. ప్రజాధనాన్ని దోసుకుంటున్నారు. రాజులు ప్రజాధనాన్ని దోసుకుంటున్నారు, అన్యాయం చేస్తున్నారు. ఎవడో ఒక్కడికి కట్టబెడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇది సరైన విధానం కాదు. ఆమేన్. హల్లెలూయా. చాలా బాధాకరం. ఎన్నో సంఘటనలు వింటున్నాం, చూస్తున్నాం. చాలా బాధ. పాపం మీకు ఇవన్నీ ఏం తెలుస్తాయి, కానీ మీరు కనుక కాస్త లోపలికి వెళ్ళి వార్తల్లోనికి వెళ్ళి దేశ పరిపాలన పద్ధతిని, విధానాన్ని వారు చేస్తున్న అవన్నీ చూడగలిగితే, లెక్క వేయగలిగితే చాలా బాధపడతారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుడే వారిని చూసుకోండి గాక. ఆమేన్. రెండవది అధికారుల కొరకు అన్నాడు. ఎవరి కొరకు? అధికారుల కొరకు. ఈ గ్రామాధికారి ఉంటాడు. ఏ అధికారి? గ్రామాధికారి, మండలాధికారి, జిల్లా అధికారి, రాష్ట్ర అధికారి, దేశ అధికారులు. 5 విధాలుగా చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంచుమించు మన దేశంలో 32 శాఖలు ఉంటాయట. ఎన్ని శాఖలు? 32 శాఖలు. మనకు కనబడేది కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, అంతేనా? రెవెన్యూ మనకు కనబడేది ఎక్కువ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని, విద్య, వైద్య, ఇలాగనే ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. విద్యారంగం, వైద్యం అంటే హాస్పిటాలిటీ, ఇలాగన అన్నీ ఉంటాయి. ఆర్టీసీ అని, ఇంకా అన్నీ ఇంచుమించు 32 శాఖలు ఉన్నాయి. ఎన్ని శాఖలు? 32 శాఖలు. దీంట్లో ప్రతి దాంట్లో అధికారులు ఉన్నారు. మీరందరూ ఊళ్ళో ఉన్నవారు, చూసిన వారు కనుక నేను మీ అందరిని ఒక మాట అడుగుతున్నాను. ఏ అధికారి అయినా ఏదైనా మనం పని కావాలని పోగానే మన ఫైల్ తీసుకొని ఫ్రీగా చేసి ఇచ్చిన అధికారి ఎవరైనా కనబడతారా? నిజంగా చెప్పండి. నీ ఇంటి పర్మిషన్ పోతే ఎంత చూసారా? ఒక్క మాటలో మనం చెప్పుకోవద్దు, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇండియా కరప్టెడ్ అయిందండి. లంచగొండి అధికారులు అయిపోయారు చాలామంది. నీతిమంతులు ఉన్నారు, లేనను నీతిమంతులైన అధికారులు ఉన్నారు. వాళ్ళని ఈజీగా లెక్క వేయచ్చు. 100లో ఓ 10 మంది, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఓ 10 మంది, ఓ 15, 20 ఇట్లా అంతవరకే ఉంటారు. కానీ 80% అది నాయకులైనా, ఏలికలైనా, అధికారులైనా దోపిడి, దళారి, లంచగొండి వ్యవస్థకు ఎగబడిపోయారు. బైబిల్లో మనందరూ చేసినటువంటి ఒక అధికారి ఉన్నాడు. ఎవరైనా సుంకపు మెట్టు నొద్ద కూర్చుండే అధికారి. ఏం పేరు ఆయన పేరు? అది గట్టిగా కొంచెం నాకు వినబడతలేదు. సుంకపు మెట్టు నొద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి టోల్ ట్యాక్సర్. ఏం పేరు ఆయన పేరు? జక్కయ్య. ఎంత వసూలు చేసేవాడు ఆయన? 10 రూపాయలు ఉంటే
ఎంత వసూలు చేశారండి? 100. 10 రూపాయలు ఉంటే 10 ఎంత కట్టాలి? 10. కానీ వసూలు చేసింది ఎంత? అధికారి కదా, ఆయన చెప్పిందే వేదం. ఇలాగ బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఇలాంటి అధికారిని మన యేసయ్య దర్శించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ముఖం చూసి ఏమంటున్నాడు? అయ్యా, నేను చేసిన దానికి 10 రెట్లు ఇచ్చేస్తానన్నాడు. అంటే ఆయనే దోసుకున్న సొమ్ము ఎంత ఉండాలి? ఒక్కొక్కరికి 10 రెట్లు ఇయ్యంగా ఒక్కొక్కరికి 10 రెట్లు దోసుకున్నాడు. 10 రెట్లు దోసుకున్నాడు. వాళ్ళందరికీ ఏం చేశాడు? అదే 10 రెట్లు చెల్లించాడు. ఎవరిని చూడగానే? యేసయ్యను. ఏం కనబడ్డాయి యేసయ్య ముఖంలో? రహస్య పాపాలన్నీ కనబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి దొంగలు, దోపిడిదారులు ఎందరో ఈ లోకంలో ఉన్నారు. ఒక భారతదేశం కాదు సార్, ప్రపంచ అనేక దేశాల్లో ఇలాంటి దోపిడిదారులు, దొంగ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి అధికారులు, ఏలికలు ఎందరో ఉన్నారు. పేదవారి పక్షం వహించేవారు లేరు. పేదవారి బాగోగులు చూసేవారు లేరు. ఇప్పుడు వీళ్ళ కొరకు మనం ఏం చేయాలట? చెప్పండి నాయనా. ఇప్పుడు చెప్పండి, ఏమని ప్రార్థన చేయాలి? మీరు చెప్పండి రా, మీరే న్యాయం తెచ్చండి. చెప్పండి నాన్న, ఏమని ప్రార్థన చేయాలి? ఇలాంటి దొంగ దోపిడిల దారుల కొరకు ఏమని ప్రార్థన చేయాలి మనము? ఈ దుర్మార్గము విడవాలి, వారు మారు మనసు పొందాలి, వారు రక్షణ పొందాలి, ప్రజలకు వారి బాధ్యతలు నిర్వర్తించాలి, ప్రజల కొరకు నిలబడాలి, ప్రజల పక్షంలో నిలబడాలి, ప్రజలకు న్యాయమే చేయాలి, కానీ అన్యాయం చేయొద్దు, ఎవరి సొత్తు దోసుకోవద్దయ్యా. ఇది నా ప్రార్థన, నిజం, ఇది నా ప్రార్థన. వారు మారాలి. మొదటగా వారేం కావాలి? ప్రజల్ని లంచాలు అడుగుతూ ప్రజల్ని దోసుకుంటున్న నాయకులు, అధికారులు మారాలి. నీతిమంతులు ఉన్నారు సార్, నీతిమంతులైన అధికారులు ఉన్నారు, నీతిమంతులైన రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక ముఖ్యమంత్రికి ఇల్లే లేదట, ఒక ఎమ్మెల్యేకి ఇల్లే లేదట. ఒక ఆయన ఇప్పటికీ సైకిల్ మీద తిరుగుతున్నాడు, కమ్యూనిస్ట్ భద్రాచలంలో ఒక ఎమ్మెల్యే గారు. నీతిమంతులు ఉన్నారండి. నీతిమంతులైన నాయకులు, ఏలికల అధికారులు ఉన్నారు నాన్న, ఉన్నారు. అదే సమయంలో ఎక్కువ మంది దోపిడిదారులు, దొంగలు ఉన్నారు. నా ప్రార్థన, మన దేశంలో దోపిడి, దళారి, లంచగొండు వ్యవస్థ నశించాలి. గట్టిగా ఆమేనని. దోపిడి, దళారి, లంచగొండు వ్యవస్థ మన దేశంలో నశించునుగాక, యావత్ ప్రపంచంలో నశించునుగాక. ఆమేన్. నశించాలని ప్రార్థన చేయాలి. మా దేశాన్ని ఏలుతున్న రాజులు, నాయకులు, ఏలికల అధికారులందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, వారు కాపాడబడాలి, వారు మారాలయ్యా అని ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. రాజుల కొరకు 2, అధికారుల కొరకు 3, మొదటగా మనుషుల కొరకు 2, రాజుల కొరకు 3, అధికారుల కొరకు. ఈ 3. ఇది చెప్పాలంటే ఇది ఒక వేదిక కాదు, ఒక సభ కాదు. నేను ఒక రాజకీయ నాయకుడిని ఏం కాదు, కానీ మనకు కంటి కనపడుతున్నాయి. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే వీరందరూ మారు మనసు పొందినట్లుగా ప్రార్థన చేయాలి, వీరందరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయాలి. పక్కవాడిని ఎవడు ఒకరు దోసుకోవద్దని ప్రార్థన చేయాలి. నీకు నెలకు వస్తున్నాయి కదా సార్, నీకేం తక్కువ వస్తున్నాయి సార్? నెలకు 50, 60, 70, 80, కొందరికి 1,00,000 వస్తున్నాయి కదా సార్. ఎందుకు సార్ పేదల దగ్గర దోసుకుంటావు? ఎందుకు సార్? నీకు ఇస్తున్నారు కదా, నీకు వస్తున్నాయి కదా ప్రజాధనం. ఎందుకు దోసుకోవాలి? ప్రజాధనాన్ని ఎందుకు దోసుకోవాలి? ఎందుకు ఎవరికో ఒకరికి గంట పెట్టాలి? ఎవరినో ఒకరిని ఎందుకు కాపాడుకోవాలి? ఆ వార్తల్లో చెప్తూ ఉంటే వింటాం, మనం వెళ్ళి చూసామా ఏమి, కానీ ఆ వార్తల్లో చెప్తూ ఉంటే వింటాం. దేశాన్ని దోసి ఎవరి చేతిలో పెట్టాడట? అదాని, అంబానీ, వాళ్ళ పేర్లు అట్లా చెప్తుంటే వింటాం. నేను అనేది ప్రజలకు మేలు చేయండి, ప్రజల్ని సరైన రీతిలో పరిపాలించండి, రాజ్యాంగబద్ధంగా పరిపాలించండి, ఏ పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజల్ని పరిపాలించండి, సేవ చేయండి, అధికారులు సేవ చేయండి ప్రజలకి. దోసుకోవద్దు బిడ్డలారా. వీరు దోసుకోవద్దని, ప్రజలకు ఏకపక్షంగా పరిపాలిస్తూ వారిని కొడుతూ చంపుతూ విచ్చలవిడిగా ప్రవర్తించకున్నట్లు వారి రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు, వారి కుటుంబాల కొరకు మనమందరం ప్రార్థన చేయదుముగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 1, పాపుల కొరకు ప్రార్థన చేయాలి. 2,
రోగులు, వ్యాధిగ్రస్తులు, పీడింపబడుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. 3, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన చేయాలి. చాలా సంగతులు ఉన్నాయి. ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోతున్నాను. వచ్చే వారం కూడా చెప్పుకుందామని. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ మాటలు మనందరి వెనుకలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక. అట్టి ప్రార్థనాత్మ చేత మనం నింపును గాక. నశించిపోతున్న ప్రజలు, రాజులు, యాజకులు అందరి కొరకు, అధికారుల కొరకు అందరికీ ప్రార్థన చేసేటువంటి కృప మనందరికీ ప్రవహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక.